తెలంగాణలో ఈ 10 మంది ఎమ్మెల్యేలకు ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నది. ఉప ఎన్నికలు ఈ ఎమ్మెల్యేలు ఎదుర్కోవాల్సిన అవసరం కూడా ఉన్నది. అప్పుడు గెలుస్తామా ఓడుతామా అనేది తర్వాత సంగతి. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కూడా టెన్షన్ పట్టుకుంది. ఎందుకంటే ఉప ఎన్నికలు కనుక జరిగితే ఈ 10 మంది ఎమ్మెల్యేల్లో కాంగ్రెస్ కనుక గెలవకపోతే, ఒకవేళ బీఆర్ఎస్ సగం గెలిచిన రేవంత్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ నాయకులు, అంతకుముందు ఉన్న పాత నాయకులు, కొత్త నాయకులు సీఎం అనుకుని వాళ్ళు కలలు కంటున్న సీఎం కాలేకపోయినటువంటి ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లో గొంతు విప్పే అవకాశం ఉంది. మరి ఇదంతా కూడా రేవంత్ రెడ్డి ఎదుర్కొంటాడా? హైకోర్టు చెప్పే దీనికి మరి ఇంకేదైనా ప్లానింగ్ చేస్తాడా రేవంత్ రెడ్డి? మరి చూడాలి. ఈ 10 మంది ఎమ్మెల్యేలు మాత్రం ఒకవేళ రాజీనామా చేస్తే ఇప్పుడు మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి ఎన్నికలతో పాటు తెలంగాణలో ఈ 10 మంది రాజీనామా చేసిన, స్పీకర్ అనర్హత వేటు చేసిన, ఇప్పుడు ఈ 10 ఉప ఎన్నికలు తెలంగాణలో జరగబోవడం మాత్రం ఖాయం. మరి ఇప్పుడు కోర్టు తీర్పు ఇవ్వకముందే స్పీకరు